ఈ ప్రాణాయామం విష్ణు. ఈ విష్ణువుని మనం ఎవరైతే ఉపాసిస్తారో ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ అనులోమ వినులోమ రెండు స్వరాలు ఫంక్షన్లే తెచ్చేదానికి ఉపయోగపడద్దు. ఒకటి అనులోమ వినులోమ అంటే ఏదో ఒక స్వరం ఆడుతుంటుంది. అనులోమ వినులోమ చేస్తే రెండు ఫంక్షన్లకు వస్తాయి. దానిలో కూడా అగ్ని పుట్టద్ది శరీరం. రెండు స్వరాలు ఆడిచ్చిన అరుణకాంతి వస్తుంది. ఈ శ్వాసని ఎవరైతే ఉపాసిస్తారో ఈ శ్వాసని నిరంతరం 3 పూట్ల 5 పూట్ల ఉపాసిస్తారో వాళ్ళకి జ్ఞానం కలగదు, సర్వజ్ఞత్వం వస్తుంది. ఏది కావాలన్నా దాని మర్మం తెలిసిపోతుంది. ఒకరిని చూస్తే వాళ్ళు ఎంత తెలివి ఉందో తెలిసిపోతుంది. ఒకరిని చూస్తే వాడు ఎంత పండితుడు, ఎంత జ్ఞానం ఉందో తెలిసిపోతుంది. ఎవరైతే ఆ ప్రాణాయామం చేశారో సమస్వరం నిరంతరం, వాళ్ళకి జ్ఞానం సర్వజ్ఞత్వం కలిగి వాళ్ళే రచించారు వేదాలు ఉపనిషత్తులు. ఇవన్నీ కూడా వేదవ్యాసులు ఎప్పుడు సోహంభావం, అనులోమ వినులోమ, సమస్వరం. సమస్వరమే సోహంభావం ఫస్ట్ యుగాలలో ఉండింది. నిరంతరం మానవ జన్మ యొక్క లక్షణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరంతరం పరిశ్రమ. చక్రాల మీద జపము, ప్రాణాయామం, ఆజ్ఞాచక్రంలో ధ్యానం, ఆజ్ఞాచక్రంలో జపం, నిరంతరం మనకు చెప్పారు 3 సంధ్యలు, ఉదయం మధ్యాహ్నం సాయం. ఇంకా మధ్యాహ్నం అన్నం తినకుండా పూర్తి టైము సాధన చేసేవాళ్ళు గొప్ప ఋషులు ఉన్నారు. ఎవరైనా బ్రహ్మంగారు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపం. దేనివల్ల? ఆయన శ్వాస మీదే చేశాడు. జంటనాదములు ఊది ఊది చందమామ పుట్టలోని పామును మెల్లగా పెకలించవలె. ఈ శ్వాసే నాగేంద్రుడు. సూర్యస్వరం అగ్ని, ఓంకారం తల మీద ఇక్కడ చేస్తాం. ఓంకారం ఊర్ధ్వగతి తీసుకుపోతుంది. ఓం 4 గంటలప్పుడు చేస్తే, ఓంకారం కానీ చేస్తే మూలాధారంలో ఉండే ప్రాణశక్తిని ఒక్కొక్క చక్రంలో నుంచి అంతా బయటికి లాగేయాల. అకార ఉకార మకారం ఆ అని ముక్కుతో గాలి వస్తే మొత్తం బయటికి పోతుంది ఓంకారం. అందువల్ల వాళ్ళు ఇప్పుడు కూడా ఈ బీజాక్షరాలతో పైకి ఊర్ధ్వగతికి, ఓంకారం అనేది ఊర్ధ్వగతికి తీసుకోబోతుంది. అంటే సూర్యస్వరం ఓంకారం, ఇది ఓం నారాయణ. ఓంకారం చేస్తే సూర్యస్వరం ఎప్పుడు కూడా పైకి తీసుకోబోతుంది సహస్ర. చంద్రస్వరం ఆదినారాయణ, ఇది ఓం నారాయణ, ఇది ఆదినారాయణ. ఆదినారాయణ అంటే కుండలిని శక్తి. ఇది అనాదిగా వస్తుంది కుండలిని శక్తి. అది మూలాధారానికి ఉచ్చం. ఎందుకు? అది బరువు కదా. ఇది అగ్ని తేలిక పైకి ప్రయాణం చేస్తుంది. సూర్యస్వరం పైకి పోతుంది అగ్నిగా. ఇది జలం కాబట్టి కిందకు పోతుంది. మూలాధారానికి ఉచ్చం ఇది చంద్రస్వరం ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ అంటే రామతత్వం వస్తుంది. అది వెంకయ్య స్వామి లోపల చేశాడు సాధన. నామాన్ని అయినా పట్టుకుంది. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ. ఎవరైనా ఒక యోగి ప్రాక్టికల్ చేస్తే అది బయటికి చెప్పరు. దాని మీనింగ్ చెప్తారు. ఓం నారాయణ ఆది. దాన్ని ఎవరు కనుక్కోవాలా? సాధకుడే కనుక్కోవాలి. అందువల్ల మనం
ఎవరైతే ప్రాణాయామం చేశారు, బ్రహ్మం గారు ప్రాణాయామం చేశారు, ఆయన విష్ణువు అన్నారు, చంద్రస్వరం అన్నారు. దీన్ని పట్టుకున్నాడు కాబట్టి కాలజ్ఞానం రాశాడు. చంద్రస్వరం చేశాడు. ఆయన దాంట్లో ఐం బీజం లేదు. శ్రీం హ్రీం క్లీం సౌహు ఉంది బ్రహ్మంగారు మంత్రం. ఐం ఎత్తేశారు. అంటే దాన్ని దాచిపెట్టారా? పరంపరలో రచయిత, ఆయన జీవిత చరిత్ర రాశాడు ఒక ఆయన రచయిత. ఆయన ఓం ఐమని తీసేశాడు. జ్ఞాన బీజం అది కూడా, అది అధికార బీజం. ఆ బీజాన్ని తొలగించారా? ఎందుకంటే మంత్రం అంతా చెప్పరు. అది దాని గురువు కాడికి పోయితేనే చెప్తారు. అసలైన గురువు కాడికి పోతేనే ఆ పూర్తి మంత్రం దొరకదు. ఊరికే గోడల మీద పూర్తి మంత్రం రాయరు. ఇప్పుడు ఒక బీజాన్ని ఎగరగొట్టేస్తారు, గోప్యంగా పెడతారు. అందువల్ల అక్కడ ఏమైంది, అది పక్క శ్రీం హ్రీం క్లీం సౌహ అనేది చంద్ర విద్య అయింది. అది ఐం లేదు కదా, అది చంద్ర విద్య అయింది. అంటే చంద్ర స్వరాన్ని అధికంగా ఆయన చేస్తే దశవిధ నాదాలు వస్తాయి. ఒకటి, దశవిధ నాదాలతోటే ఆయన ఏం చేశాడు, చంద్రస్వరం వల్ల, దశవిధ నాదాల వల్ల కాకల జ్ఞానం రాశాడు. జరగబోయేవన్నీ ఆయన దాన్ని పట్టుకున్నాడు. మొదట ఆయన చంద్రస్వరాన్నే ఎక్కువ ఉపాసించాడు అనే దానికి, ఎక్కువ చంద్రస్వరం చేసడానికి ఆధారం ఐం బీజం లేకుండా పోవటం ఒకటి. ఒకవేళ ఐం బీజం చేసినా కూడా శ్రీం హ్రీం క్లీం సౌహు అని పెట్టుంది, కానీ ఐం ఎత్తేసి ఉంది. అది మధ్యన శిష్యులు అందరికీ ఓపంలో ఈ మంత్రం చెప్పకూడదు, దానోడిగా అని చెప్పి కూడా కవి రాసినటువంటి పుస్తకం రాసిన కవి దాన్ని తీసేసి ఉండొచ్చు. బహిర్గతం చేయరు మంత్రాన్ని. ఆ శిష్యుడు శ్రద్ధ, ఆ శిష్యుడు ఓపిక, ఆ శిష్యుడు గురువు మీద ఎత్తుక్కోవాలి, గురువుని ఎతకాల, తపన పడాల, శివపార్వతులుగా చెప్పాలి గురువు కావాలని. నిరంతరం శివపార్వతులతో మొరపెట్టుకోవాలి, మనకు సంబంధించింది. లక్ష్మీనారాయణతో మాట్లాడాలి, సరస్వతి బ్రహ్మతో మాట్లాడాలి, త్రిమూర్తులతో చెప్పుకోవాలి మనం. అయ్యా మాకు ఈ విద్యని అభివృద్ధి చేయండి, ఈ విద్యని ముందుకు నడపండి, ఈ విద్యని మాకు ఎవరి ద్వారానో అబ్బిండి, నాకు ఎక్కడికి ఆగిపోయింది, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు తగిన గురువుని చూపిండి అని మనం ఎప్పుడైతే భగవంతుడికి ఈ సాధకులు చెప్పుకున్నారో అప్పుడు మనకు తగిన గురువుని మనం చూపిస్తాం. ఇప్పుడు నా కాడ టచ్ అయిన వాళ్ళు అందరూ అట్టే దేవుడితో చెప్పుకున్న వాళ్ళే నాకు టచ్ అయ్యారు. చాలామంది ఒక 2-3 రోజులు దేవుడితో చెప్పుకుంటే నాది లింక్ దొరకటం, నాకు ఫోన్ చేయటం అనేది జరిగింది. అందువల్ల ఈ ప్రాణాయామం చేసిన వాళ్ళే వేదవ్యాసుడు కూడా. ఆయన ఎప్పుడు నిరంతరం ప్రాణాయామం చేస్తేనే ఇదంతా భారతం రాయగలిగాడు, వేదాలు ఉపనిషత్తులు మొత్తం రాయగలిగాడు. శంకరాచార్యులు ప్రాణాయామం విపరీతంగా చేశాడు. చిన్న వయసులోనే ప్రాణాయామం చేశాడు. చేస్తే మలలు వచ్చినాయి, ఎప్పుడు బ్లడ్ పడతా ఉండేది శంకరాచార్య. అది ఆయన పద్మపాదుడు గొడ్లు ఉతికేవాడు. పద్మపాదుడు ఆయనతోటి శిష్యులు ఉన్నారు. ఆయన ఆ పద్మపాదుడు అంటే ఆయన మండన మిశ్రుడు. ఆయన బ్రాహ్మణే, ఆయన ఇంత అంత కవి. ఆయన కర్మకాండకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆయన ఒక చిన్న నదిలో పోయి స్నానాలు చేసేవాళ్ళు. ఆ రోజు బోర్లు అవన్నీ లేవు. వాళ్ళు ఒక నది కాడ కూర్చొని ఉన్నారు, గుడ్లు ఉతుకుతా ఉన్నాడు ఆయన. ఈయన గురువు గారు ఆయన్ని మండన మిశ్రుని పిలిచాడు. ఆయన ఇట్లా గుడ్లు ఉతికి ఇట్లా చూస్తున్నాడు, మరక పోయిందా, నెత్తురు మరక స్వామిది అని బాగా జాడిచ్చి ఉతికి ఇట్లా చూస్తున్నాడు పారబెట్టి, అంటే ఆ మరక పోయిందా లేదు. అప్పుడు ఆ పంచిలో నుంచి గాలికి ఆ పంచి మీద నుంచి ఒక బొట్టు, అది వాటర్ నాలుగు మీద పడింది అంతే.
ఆ సమయంలో పద్మపాద అని పిలిచాడు, అదే మండన మిశ్ర అని పిలిచాడంట స్వామి. ఆయన మధ్యలో ఒక రెండు నీళ్లు ఉన్నాయంట. అటు తిరిగిపోయాడంట ఆయన, కొంచెం పక్కన తిరిగిపోయి అవతల ఒక పాయలో ఉతుకుతున్నాడు ఆయన. మండన మిశ్ర అని అంటానే ఆయన నీళ్ల మీద పరిగెత్తాడు. గురువు పిలిచాడని నీళ్లు ఉన్నాయా లేవని కూడా చూడకుండా ఆ నీళ్ల మీద పరిగెత్తాడంట గురువు గాడికి అడ్డం. ముందు తిరిగిపోయాడు ఆయన, మధ్యలో నీళ్లు ఉన్నాయి, అవతల పాయలో పోయి చేస్తున్నాడు ఆయన గుడ్లతో. ఆడ నీళ్లు స్టాక్ ఉన్నాయి. ఆయన అడ్డం నీళ్ల మీద పరిగెత్తిండ, మునిగిపోవాల ఆయన. గురువు పిలిచిండ అని పరిగెస్తున్నాడు. అప్పుడు ఆయన పాదం తీసి పాదం వేస్తా అంటే పద్మాలు వెలిసినాయంట, తామర పువ్వులు వెలిసినాయి. అప్పుడు ఆయనకి అది చూసి ఉండేవాళ్ళు ఆయనతోటి ఎప్పుడు ఒక 5-6 మంది శిష్యులు ఉంటారు. శంకరాచార్య కాశీ నుంచి కన్యాకుమారి ఒక 4-5 సార్లు తిరిగాడు. అప్పుడు ఆయన పద్మపాదుడు అని పేరు, పద్మపాదుడు అని పేరు పెట్టి ఆయన కవిత్వం వచ్చేసిన అంత ఆ పంచ ఉతికి ఇట్లా పట్టినప్పుడు గాలికి ఆ మరకలు చూసేటప్పుడు ఒక్క బొట్టు నాలుక మీద పట్టే ఆయనకి ఇంకా కవిత్వం వచ్చేసింది. అది చెప్పుందాడు, జరిగిందే రాస్తారు, జరగందే రాయ ఎప్పుడైనా. ఈ విధంగా మనం చూస్తే ఆ గురువు సేవ చేసిన వాళ్ళు 4 పీఠాలు పెట్టి 4 పక్కలు ఈ విద్యని ప్రచారం చేయండి ఆయన. ఆయన చిన్న వయసు నుంచే ప్రాణాయామం బాగా చేస్తేనే అగ్ని మూలాధారంలో హీట్ ఎక్కువైపోయి తర్వాత ఆయన్ని వాళ్ళు డోల్లో తీసుకుపోయేవాళ్ళు శంకరాచార్య. ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి డోలు కట్టుకొని మోసుకొని పోయి ఈ ఊరోళ్ళు ఒక 3 రోజులు ఆ ఊర్లో ఆయన సభ పెట్టి జ్ఞానబోధ చేస్తే మళ్ళీ ఇంకొక పట్టణానికి ఆయన డోల్లో కూర్చోబెట్టుకొని మోసుకొని పోయి ఆడ దింపేస్తారు. మళ్ళీ ఆ ఊరోళ్ళు పక్క ఊర్లో అట్లా నడిచింది. ఎవరైనా జ్ఞానం కావాలా అంటే ప్రాణాయామం చేయాలా, ప్రతి చక్రం మీద చేస్తే అద్భుతం. జ్ఞానం కలగాలంటే లోపల బిందు తత్వం పెరగాల. బిందు అంటే భగవంతుడు, లైట్. లైట్ పెరిగితే బీజాన్ని తొక్కేస్తుంది. బిందు తత్వం పెరగకుంది శరీరంలో బీజతత్వం తగ్గద్ది, వాటర్ డ్రై అవుతుంది, తేమ అంత లూజ్ కండలు లేకుండా గట్టి తత్వం వచ్చి అసలు బాడీలో, అందువల్ల కరగద్ది శరీరం. అది మెయిన్. శరీరం కరగద్ది, శక్తి ఉంటుంది, బాగా ఎనర్జీ ఉంటుంది బాడీ. మీరు పాత సినిమాల్లో చూసి ఉంటారు, ఇవన్నీ ఎముకలు ఉంటాయి, బారు ఎముకలే ఉంటాయి. వాళ్ళు సన్నంగా బారు ఎముకలు పెట్టుకొని అంత దండం సంకలో పెట్టుకొని కమండం పట్టుకొని గుంపులు గుంపులుగా పోతా ఉంటారు. ఓల్డ్ సినిమాలు చూడండి, రామ. అందువల్ల ఇవన్నీ మళ్ళీ మనం మనం చేసేది, మనం ఏం చేయాలంటే ఎవరైతే ఉత్త ధ్యానం చేస్తారో, ఉత్త ధ్యానం చేసేది ఏడ లేదు. అందువల్ల మనం ప్రాణాయామం వల్ల జ్ఞానం ఉంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పెద్ద మంత్రం నేరుగా ఇస్తే చేయలేరు ఎవరు. కారణం ఏంటంటే మాయ, మాయ, విష్ణుడు మాయ, ఇదంతా ప్రాణశక్తి వ్యాపించు అండపిండ బ్రహ్మాండ పంచభూతాలు, ప్రతి శరీరంలో ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణమే బీజం. బీజతత్వం ఎక్కువ ఉంటే శరీరంలో మాయ మంత్రం చేయలేరు. అది దేవతలు చేసిన మంత్రం మనం చేసేది. మనం ఆ మంత్రాన్ని కొంత చెయ్యాల. కొద్దిమందికి 1 లక్ష చేస్తేనే ఫలితం కనపడదు, 2 లక్షలు చేస్తే ఫలితం కనపడదు. ఆ మంత్రాన్ని నిరంతరం మనం అది ఒక
దైవత్వంతో జీవితం గడపాల. దైవికమైన జీవితం ఇది. ఈ మంత్రం చేయనీదు అది. మాయ అడ్డపడద్దు. ఏంటంటే అది అంత పవర్ఫుల్ అయింది అది. ముల్లోకాల్ని ఇదే మంత్రం చేశాడు అగస్త్యుడు. ముల్లోకాల్ని కల్లోలం చేశాడంట ఆయన. కల్లోలం అయిపోయిందంట ముల్లోకాలు. అగస్త్యుడు ఈ మంత్రాన్ని చేస్తే ముల్లోకాలు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గ. 3 గుణాలు కలిగిన స్త్రీలు, 3 గుణాలు కలిగిన మానవులు ఆకర్షితులైపోయారు ఆయన అంటే. అంత సమ్మోహన శక్తి ఈ మంత్రానికి. ఇది చేసింది ఎవరు? మన్మధుడు ఉపాసించాడు ఈ మంత్రాన్ని, సిద్ధి పొందాడు. అందుకే ఆయన మన్మధుడయ్యాడు. అందుకని ఆ కళలన్నీ మనకు వస్తాయి. దీన్ని జపసంఖ్య పెరగతా ఉండాలి జీవితాంతం. ఇది ఒక పెట్టుబడి. ఈ జన్మలో వీళ్ళు వచ్చారు, ఈ భర్త, ఈ కొడుకులు, కోడళ్ళు, ఈ మనవాళ్ళు, ఇది మన చుట్టూ ఉండేదంతా ఈ జన్మకి ఇది లభ్యమైంది. పూర్వజన్మ వాసన. మనం ఏమనుకుంటాం? ఇదేంది, ఇది అవ్వాలా, ఇది అవ్వాలా అని మనం దాని మీద మనసు పెడతాం. ఈ పని కాలేదని కాదు, మంత్రం మీద పెట్టాలి. మంత్రం ఎప్పుడు టైం దొరికినప్పుడు చేస్తా ఉన్నారు. చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, మంత్రం చెయ్యి, ప్రాణాయామం. అది అంతా అదే నడిపిస్తుంది. ఆ మంత్రమే మహిమాన్వితంగా. ఆ మంత్రం పోయి నీకు ఆ పని చేసి పెట్టదు. ఆ మంత్రమే చేసి పెట్టదు పని. అంతా చూసుకోండి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో, కలియుగంలో కూడా చూడండి ఆ దాని పవర్ ఏందనేది. అది మీరు దాన్ని ఏదో 1 గంట చేసేసి మిగిలిన టైంలో అంతా ఏరే వ్యాపారాలు ఏటిలో, ఒకళ్ళు డ్యూటీలు ఉన్నోళ్ళు, వ్యాపారాలు ఉన్నోళ్ళు అది చూసుకుంటారు. కానీ ఎప్పటికీ దొరికినప్పుడల్లా చక్రాల మీద ఆ బీజాలు వదిలేసుకో. 10 సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ, ఓం హ్రీం శ్రీం కైలరీం మస్కరీం సకరీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం. చక్రాల మీద బీజాలు అట్లా వదిలేసుకో. టైం దొరికినప్పుడల్లా ఆ చక్రాల మీద ఆ బీజం 2 ముక్కులతో శ్రీం అన్నప్పుడు ఆడ లాక్కొని వదలటం, హ్రీం అన్నప్పుడు ఆడ లాక్కొని, టైం దొరికినప్పుడల్లా చేసుకుంటా ఉంటే దాంట్లోనే ఉండాలా. ఇది అంత సులభమైంది కాదు. గురువు అంటే శరీరం కాదు. ఈ శరీరంలో ఉండే ప్రకాశం గురువు. మీరు కూడా శరీరం కాదు, వాటర్. అది శ్వాస, నీళ్లు, అన్నం, ఈ 3 కలిపితే శరీరం. దాంట్లో అగ్ని ఉంది, బిందువు ఉంది. బిందు తత్వం పెరగాలంటే ప్రాణాయామం చేయాలి. మంత్ర జపంతో కూడా అగ్ని పెరగద్దు బాడీలో. మంత్రంతో కూడా అగ్ని పెరగదు. నేను చూశా. కుబేరుడు ఇదే మంత్రం చేశాడు. అకార విద్య చేశాడు. ఇది కకార విద్య మీకు చెప్పింది. సంసారం, అభివృద్ధి, అగ్ని వచ్చేసింది. అందువల్ల మీరు మంత్రాన్ని పట్టుబట్టండి. మనకి లక్షల మంది పడలే, వేల మంది పడలే. ఎవడు వస్తే ఫోన్ చేస్తాడు, వాడికి మీ పేర్లకి వస్తుంది. ఇప్పుడు పార్వతికి, సంపూర్ణమ్మకి, రాకేష్ గారికి, ఇట్లా ఉషశ్రీకి, వెంకటేష్కి, ఆయన రెడ్డి గారికి ఫోన్ వస్తుంది. అయ్యా స్వామి మీతో మాట్లాడమన్నాడని. మీరు వాళ్ళకి అనులోమ సమస్వరం ఇట్లా చేయాలి. ఈ చక్రాల మీద ఈ ప్రాణాయామం మొదలుపెట్టి చేసుకో, నీకు అన్ని సమస్యలు పోతాయి. వాళ్ళు మనకి ఏదో చెప్తారు, 50 చెప్పబోతాడు. నాకు ఎట్టుంది, అట్టుంది, ఏడుంది, గ్యాస్ ఉంది, ఇటు కళ్ళు తిరుగుతుండయి, కళ్ళు మంటలు పడుతుండయి, ఇక్కడ ఆజ్ఞాలు సర్రం తిరుగుతుంది, ఇక్కడేందో తెలంగాణ, ఎన్నో చెప్తాడు. ఒక్కరోజు తినండి, కొంచెం విని అయ్యా సకల రోగ నివారణి నువ్వు ప్రాణాయామం చెయ్యాలా. పైనుంచి కిందకి ప్రతి చక్రం మీద శ్వాస మీద ధ్యాస పెట్టు. ఇక్కడ పెడతాడు ఆజ్ఞలు, శ్వాస మీద ధ్యాస. ఈ 4 చక్రాల ఫలితాన్ని పొందుతుండు. ఇక్కడ పెడితే సర్వజ్ఞత్వం వస్తుంది, వాళ్ళ జ్ఞానం వస్తుంది. అది ఇంకా లోపల జరిగిందనుకో ధ్యానంలో, సర్వ రోగాల నుంచి విముక్తి కలుగుతుంది, వాళ్ళ జబ్బులు పోతుంది. ఇంకొంత లోపల పోయిందనుకో వాళ్ళు అనుకునే నెరవేరుతుంది. ఇంకొంత లోపల పోయిననుకో ఒక ఆనందం అనేది కలుగుతుంది. ఈ 4గే బెనిఫిట్ పొందుతుంది అందరూ. టిఎంసీలో కూడా వాళ్ళ అక్కడ. అప్పుడు ఏంది, శ్వాస ఇక్కడే మనసు పెట్టి ఆడిస్తే, మనం గమనిస్తే పైకి ఆడద్దు శ్వాస. వాళ్ళకి ఆ ప్రయోజనాలు దొరికినాయి కొంతమందికి.
జరిగినాయి. ఓకే. కింద 5 తేజోబలం, కంఠంలో, హృదయంలో, ప్రేమతత్వం, అష్టైశ్వర్యాలు, లక్ష్మి ప్రాణం, లంగ్స్ లో ఉండే ప్రాణశక్తి లక్ష్మి, అష్టైశ్వర్యాలు, నాభిలో అధికారం, ఉన్నత విద్య, ఉన్నత పదవి. నువ్వు చెప్పినట్టు ఇంట్లో ఎదురు తిరుక్కోరు పిల్లలు, మనవాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు అనుకోలేస్తారు. నాభిలో అగ్ని పెరిగితే వాళ్ళు సైలెంట్ అవుతారు. ఎదురు తిరుక్కునే వాళ్ళు కూడా మన మీద గమ్మైపోతారు. రౌడీ గోండాలు కాదు, పెద్ద రక్కాసిలు కాదు. మనం ఎదురుగా పోతానే మనతో తగు వేసుకోరు, ఎక్కువ మాట్లాడు, సైలెంట్ అయింది. ఎందువల్ల సుదర్శన చక్రం, అది అగ్ని ఉంటది, తగ్గతారు అంత. అది కనపడద్ది. ఇది నా అనుభవం, నేను చెప్పేది. స్వాదిష్టాన చక్రంలో మనసు పెట్టి శ్వాసను గమనిస్తే, అంటే మనం ప్రాణాయామం చేస్తే కవిత్వ పాండిత్యాలు వస్తాయి. అక్కడ మూలాధారంలో మనసు పెట్టి అనులోమ విలోమ సంవత్సరం చేయటం, ఆ సౌహు కానీ సౌహ బీజం చేస్తే కార్యసిద్ధి అవుతుంది. గణపతి ఆడ సిద్ధి, బుద్ధి, ఇచ్ఛాశక్తి ఆమె. అందువల్ల ఈ 5 ఫలితాలు రావాలంటే ఇవి కూడా త్రికోటాలు, త్రిపురాలు, ఇవి కూడా మనం ప్రాణాయామం చేయాలి. సహజంగా అందరికీ ఏదో ఒక ముక్కు ఆడుతుంది. అందువల్ల వాళ్ళు జీవులు బ్యాలెన్స్. దేవుడు కాలేడు, అదో గతి కాలేడు. దేవుడు కాలేడు. 2 ఇది ఒక రోజు చేప ఆడదని మళ్ళీ ఇది ఆడా 2:30 గంట, మళ్ళీ ఇది 2:30 గంట. ఇది ఆడినప్పుడు ఒక రోజు జ్ఞానానికి పోబోతాడు, వైరాగ్యం రాబోతుంది. వెంటనే మళ్ళీ ఇది 2:30 గంట, మళ్ళీ జీవుడు అయిపోయి. అందుకని ఇది శబ్ద నామరూపాలు, ఈ 2. ఇది నామం, మాటలు, పాటలు, శబ్దాలు, ఇవన్నీ. ఇది రూపం, నామరూపాలు ఉన్నాయి. వీళ్ళిద్దరే శివపార్వతులు. ఎందువల్ల ఈ 2 ఉన్నాయంటే బిందువులు వాళ్ళిద్దరు. ఆ తెల్ల బిందువే బ్రహ్మాండంలో. తమాషా ఏంటంటే బ్రహ్మాండం అంతా తెల్ల కణాలు, ఈశ్వరుడు. ప్రతి కణంలో నుంచి ఇదంతా వ్యాపించి ఉంది. పంచభూతాలు, అండపిండ బ్రహ్మాండాలు, మొత్తం పంచభూతాలు, అండపిండ బ్రహ్మాండాలు. బయట కూడా పంచభూతాలు, అండపిండ బ్రహ్మాండాలు, అనేక కోటి బ్రహ్మాండాలు, తెల్ల కణాలు చిక్కంగా ఉండే సూది మనమవుతుంది. ప్రతి తెల్ల కణంలోంచి ఎర్ర కణం వచ్చి బయటికి అమ్మని రక్త బీజం బిందువు, రక్త బిందువు ఉద్భవించి 2 కలుసుకుంది. అప్పుడు కాషాయం అయింది. ఆమె రాజరాజేశ్వరి. ఆమె ఎట్ట వ్యాపించింది? అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించి. మనం అంత దూరం పోలేము. మనం అంత దూరం అదంతా పట్టుకోలేము. ఎంతవరకు పట్టుకుంటున్నాం? 14 భువన పాండాలు పట్టుకుంటాం. 14 అంటే నడుముకి కింద, ఈ భూమికి కింద 7 లోకాలు, ఈ భూమికి పైన పంచిపోతారు. ఈ భూమితోటే పైకి పంచిపోతారు. అంటే కింద ఉండేది అతల, సుతల, తలాతల, పాతాల అనేవి ఒక 7 లోకాలు ఉన్నాయి భూమికి కింద. భూమికి పైన భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపోలోక. అంటే ఈ 5 మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఆజ్ఞాచక్రంలో ఉన్నాం. అన్ని లోకాలు సంచరిస్తున్నాం ఉదయాన్నే. ఇది సత్యలోకం సంచరిస్తున్నాం, ఇది తపోలోకంలో సంచరిస్తున్నాం. ఈడ ఎప్పుడు సదాశివుడు అంటే ఇక్కడ జీవుడు. భూలోకం మూలాధారం, భూర్లోకం స్వాధిష్టానం, మణిపూరకం భూలోక, భూర్లోక, మహర్లోకం సత్యలోకం, మణిపూరకం మహర్లోకం. హృదయం భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోకం. సువర్లోకం నాభి అంటే అగ్ని, మహర్లోకం జనరలోకం, ఇది కంఠం, ఇది తపోలోకం, సత్యలోకం. మనం అన్ని లోకాలలో మనసు పెట్టి బీజాన్ని చెప్పినప్పుడు అన్ని లోకాలు సంచరిస్తుండవు. ప్రజెంట్ నువ్వు ఈ లోకంలో పుట్టావు, అర్హత నీకు. పై లోకాల్లో పుట్టాలంటే యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు, దేవతలంతా కూడా పై లోకాల్లో ఉంటారు. వాళ్ళకి శరీరాలు ఉండకపోవచ్చు, సూక్ష్మ శరీరాల్లోనే ఉంటారు వాళ్ళంతా. సినిమాలో ఎట్లయితే మనకి రామారావు వెంకటేశ్వర స్వామి బొమ్మ, కృష్ణుడు బొమ్మ వేస్తే ఆయన మాటలో రూపం కనపడుతుంది, ఆయన నడుస్తుంటూ మాట్లాడుతుంది. అట్లా ఉంటాయి పై లోకాలలో.
సశరీరం ఉండదు. శరీరం అంటే భూమి మీదే ఉంటుంది. శరీరం లేని సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడైతే ఉత్పత్తి చేసుకున్నామో మనం పైన అంతా కూడా వాళ్ళు గాలిలో విమానాలు ఎక్కడ తిరుగుతున్నాం. అందుకని ఎప్పుడు కానీ లైట్ని ఆ శివపార్వతులు ఆ తెలుపు గణం ఎరుపు గణం ఇద్దరు కలిసినప్పుడు కాషాయం అయింది. ఈ 14 భువన బాణాలని ఈ భూమి అమ్మవారి ఆసనం అంట. ఆమెకి కాళ్ళు కింద పెట్టి ఉంది. 7 లోకాలు కింద ఉంది కాళ్ళు. ఇంకా ఈ ఈ భూమి మీద నుంచి ఆమె కూర్చొని ఉంది. ఆమె 2 కళ్ళు సూర్యచంద్రుడు అట్ట వర్ణించారు. ఆకాశంలో ఉండే సూర్యచంద్రులు ఆమె కళ్ళు. ఇది సత్యలోకం. అమ్మవారిని వర్ణించారు. ఎందుకు అంత పెద్దగా వ్యాపించింది అరుణకాంతి. ఆ అరుణకాంతి 14 లోకాలు వ్యాపించి ఉంటే అమ్మవారు ఆమెను ఎట్లా వర్ణించాలంటే ఆ విధంగా వర్ణించాలి. అంత పెద్ద ఆమెని అంత పెద్దగా వ్యాపించిండే అన్ని లోకాలు వ్యాపించిండే 14 లోకాలు వ్యాపించి. అప్పుడు మనలో కూడా ఇప్పుడు ఈ ప్రాణాయామం చేస్తే అనులోమ విలోమ మనలో కూడా ఇప్పుడు అరుణకాంతి పెరగద్ది. ఎక్కడ పెరగద్ది? మనం 7 చక్రాలు చేస్తున్నాం. ఈ నడువుల కింద కూడా అదే కాంతి వెళ్ళిపోద్ది పాదాల దాకా. అప్పుడు మన లోపల 14 లోకాలు ఉన్నాయి. మన లోపల అంతా కానీ అరుణకాంతి పెరిగిందంటే మనం చేసే ప్రాధాన్యతలో ఆటోమేటిక్గా నువ్వు కూడా రాజరాజేశ్వరి. బయట ఎట్లా వ్యాపించిందో బ్రహ్మాండం పూర్ణంగా రాజరాజేశ్వరి నీలో ఈ విడివిడిగా ఆడుతున్నాయి కాబట్టి నువ్వు జీవుడివి. రెండింటిని ఎప్పుడైతే మనం అనులోమ వినులోమ కానీ ఎక్కువ సమస్వరం లేకొచ్చేస్తే, ఇప్పుడు నాది ఎప్పుడు సమస్వరమే, అసలు ఆడటం లేదు శ్వాస. ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఎక్కువ మాట్లాడితే ఎనర్జీ ఉండేది ఒక్కరు అంతా అది కూడా పోతాం. అప్పుడేమో ముఖం ఎండిపోద్ది, డల్ అయిపోద్ది. అందుకని గురువు ఎక్కువ మాట్లాడడం, మంత్రోపదేశం చేస్తే దాన్ని జపం చేయాల్సిన బాధ్యత శిష్యుడిది. శిష్యుడు వదులుకోకూడదు గురువుని. కష్టపడి జపం చేయాలా. ఆ మంత్రాన్ని చేసే కొంది లోపల బిందుతత్వం పెరగద్ది, బీజం నశిస్తుంది. ఇప్పుడు నా బాడీయే దానికి నిదర్శనం. అది డ్రై అవుతూ ఉంటుంది. సన్నంగా ఉంటాడు గురువు. ఎప్పుడు ఫ్యాట్ కొవ్వే ఉండదు. అగ్ని వల్ల అదంతా లోపల ఉండే కొవ్వు అంతా ఒంటికి వెళ్ళిపోతుంది. నేను స్టార్టింగ్ లో 10 గంటలు ధ్యానం చేశాను. 2.5 గంట ఒక సిట్టింగ్, నమశివాయ మంత్రమే. అట్లా ఒక నెలే చేసింది. ఆ తర్వాత ఎప్పుడు కంటిన్యూగా ధ్యానం గంటలు గంటలు చేసేవాడిని. కూర్చుంటే 4 గంటలు 3 గంటలు. తర్వాత కుండలిని లేచినాక చెమట పోసి సాప తడిసి అట్లా ఒక చెమ్ము నీళ్లు పోయేది అట్లా పక్కన ఏదైనా ఒక రూమ్ లో కూర్చొని నేను చేసి. అప్పుడు బాడీ ఇంట్లో ఉండేది కడప. ఆ చెమ్ము నీళ్లు పోస్తే అట్లా ఉండేది. అన్ని గంటల సేపు శ్వాస లేకుండా కూర్చుంటే ఆ వయసులో 25 ఏళ్లలో శ్వాస లేకపోతే ఏమవుతుంది? షుగర్ వచ్చేస్తుంది. తర్వాత బాహ్యంగా యజ్ఞాలు చేశాం మళ్ళీ. 86 నుంచి 90 వరకు 91 వరకు ఈ తపస్సే చేశాను. తర్వాత ఆడ ఊళ్ళో ఒక గుడి ఉంటే రాజరాజేశ్వరి గుడి, అక్కడ యజ్ఞం చేసింది 108 రోజులు. అంటే నన్ను బయటికి తీసుకుపోయింది అమ్మని. బాహ్యంగా 500 మంది రోజు వచ్చి పారాయణ చేసింది అమ్మని. అక్కడ మొదట ఏం లేదు, తర్వాత కళలు పెరిగినాయి. ఈరోజు అది వైభవంగా పెరిగిపోయింది. అంటే ఏమని, ఎప్పుడు శ్వాస ఆగుతుందో నువ్వు 3 పూట్ల అన్నం తింటే షుగర్ వచ్చేస్తుంది. ఇక్కడ షుగర్ పాయింట్ పనిచేయదు. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రాణాయామం చేసుకుంటుంటే షుగర్ పాయింట్ పనిచేస్తుంది. నువ్వు ప్రాణాయామం చేయకుండా ఎప్పుడు గంటల గంటల ధ్యానం చేస్తావు, 3 పూట్ల అన్నం చేస్తే షుగర్ వచ్చేస్తుంది. షుగర్ పెరగదు ధ్యానం చేస్తే. అట్లా వచ్చింది నాకు షుగర్. ఎప్పుడో వచ్చింది అది, నేను కనుక్కోలా. అట్లే జరిగిపోయింది. అందువల్ల ప్రాణాయామం అనేది ప్రతి ఋషికి కమండలం దండం ఉంటుంది. చేతి కింద దండం దేనికి? ఇప్పుడు నాకు దండం కావాలి ఖచ్చితంగా. ఎందుకు? 2 ఆడుతూ ఉన్నాయి. అగ్ని ఎక్కువ అయిపోతుంది, చిన్నది అంతా లోపల డ్రై అయిపోతుంది పేగుల్లోని. అదే చంద్రస్వరమే ఆడాలి నాకు అంటే ఇది పెట్టుకొని కూర్చుంటే చంద్రస్వరమే ఆడాలా. అప్పుడు కూల్ అయిపోతుంది బాడీ. జలుబు చేసింది,
వర్షాకాలం ఎక్కువ తేమ ఉంది గాలిలో, అప్పుడు ఎడం చేతి కింద పెట్టుకుంటే సూర్యస్వరం ఆడితే అగ్ని వస్తుంది. అంటే మంత్రంలో కూడా అగ్ని మంత్రం, హకార విద్య అంటే అగ్ని. వాళ్ళంతా యాడ్ చేస్తారు, హిమాలయాస్లో ఉండేవాళ్ళు హకార విద్య చేస్తారు. మన ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వాళ్ళ కకార విద్య చేస్తారు. కకార విద్య అంటే జలతత్వం, లక్ష్మీనారాయణ, శివపార్వతులే, కాకపోతే అంత అగ్ని రాదు, దాంట్లో అగ్ని వస్తుంది ఖచ్చితంగా అకార విద్యలో. నేను చూసా, 3 రోజులు చేస్తే నువ్వు ఒళ్ళంతా దగదగ మండి. అంటే ఈ ఏరియాలో పనికిరాదు ఆంధ్రాలో అకార విద్య. అది హిమాలయాస్లో వాళ్ళు గడగడగడ వణుకుతారు మంచుకి. వాళ్ళు కానీ హస కహలహరి, హస కహయలహరి, సహ సకలహరి అడగాని చేస్తే అగ్ని వచ్చేస్తుంది వాడు. అది అక్కడ కుబేరుడు చేసాడు. అందుకని ఇవన్నీ మనం నడుచుకోవాలా, పట్టుదల ఉండాలా. మాయ దూరద్ది, జపం చేయనీదు, ధ్యానం చేయనీదు, ప్రాణాయామం చేయనీదు. పట్టుదల ఉండాలా. ఈ భార్య బిడ్డలు వీళ్ళంతా ఉన్నంతసేపే, నీ ఒంట్లో పొగురు ఉన్నంతసేపే, నీ ఒంట్లో శక్తి ఉన్నంతసేపే, నువ్వు అన్ని చేసి పెట్టినంతసేపే గౌరవం మర్యాదలు అవతల పక్కన పడేస్తారు తీసి. ఒకరంత మన శక్తి తగ్గితే ఒంట్లో నీకు దిక్కు అనేవాడు ఒకడు ఉండాలి. ఆ దిక్కే శివపార్వతులు. ఎప్పుడు శివపార్వతులతో మాట్లాడుతూ శివపార్వతులతోనే మనం ఉండి ఆ దైవ శక్తితో నడపాల. మనకి వాళ్ళే సపోర్ట్ చేసి వాళ్ళే అంతా మనం నడిపిస్తారు. మనకి ఆ కుటుంబంలో గౌరవాన్ని ఇస్తారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ భావన ఇంట్లో చెప్తుండాలి అందరికి. ఇదిగో ఇది చేయి. పిల్లలు కూడా మంత్రాలు నేర్పాలి ఇంట్లో మన వాళ్ళకి. చిన్న చిన్న మంత్రాలు, భగవద్గీత ఇట్లాంటివన్నీ చెబుతూ కొన్ని ముఖ్యమైనవి ఇంట్లో కూతురు కొడుక్కి మంత్రోపదేశం చేపియాల. వాళ్ళని కూడా మంత్రం చేయమనాల. పెద్ద చిన్న గురువుదయం పెడితే తల్లిదండ్రులు ముసలివాళ్ళైనా ఒరే వీళ్ళు మనల్ని పెంచి పోషించారు, వీళ్ళు దైవ స్వరూపం, ఈ మంత్రశక్తి ఉంది, దైవ స్వరూపం, ఈ ఆశీస్సులు అవసరం అని గౌరవిస్తారు. ఏం లేకుండా ఇళ్లలో పిల్లల్ని కాన్వెంట్లు వేసేసి వాళ్ళ పాటికి వాళ్ళు చదివి వాళ్ళు ఏదో ఎంప్లాయీస్ అయితే మన పాటికి మనం టీవీలు చూసుకుంటా లోకాభిరామాయణం మనం అహంకారంతో బతికితే మనం వృద్ధులు అయినప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేస్తే పట్టించుకోరు. అనాథ ఆశ్రమాలు ఇవాళ ఎందుకు వేస్తాం? పాత సినిమాలు చూడండి, ప్రతి సినిమాలో ఒక బామ్మ ఉంటుంది. ఆ బామ్మ ఏం చేస్తుందంటే ఈ నడింట్లో కూర్చొని సోఫా సెట్ లో పెద్ద కోటీశ్వరి ఇళ్లలో, జమీందారు ఇళ్లలో చూడండి, ఒకటి ఇట్లా పెట్టుకొని అది పుస్తకం భాగవతం పారాయణ చేస్తా ఉంటారు నడింట్లో కూర్చొని. రోజు అదే పని ముసిళ్ళు వాళ్ళు ఉంటారు. సూర్యకాంతం, ఛాయాదేవ్ ఎవరో సంథింగ్ ఆ ఇళ్లలో ఏంటి రోజు భాగవతం, భారతం అయినాక భాగవతం అయినాక శివపురాణం, అట్లా వాళ్ళు ఆ పురాణ ప్రవచనం జరుగుతూ ఉంటుంది. రామాయణం కానీ ఆ ఇంట్లో రోజు. పూర్వం చూడండి, వాళ్ళ జాతకాలు చూడండి. వాళ్ళ ఆ జమీందారు ఇంట్లో పుట్టిందంటే ఆ పూర్వం ఏం చేసి ఉంటది, ఈ భక్తిలో ఉండి ఉంటది. ఇది అంతా చదివి అందుకే ఆడ పుట్టింది ఆ కోటీశ్వరుడు. అందుకే ఆ మళ్ళీ ఆ వాసన ఆమె నడింట్లో కూర్చొని సోఫా సెట్ కాడ చేపాయి కాడ అది చదువుతా ఉంటుంది. అందుకని మన భగవద్గీతలు ఏం చెప్పాడు, నువ్వు ఈ జన్మలో చేసేది వచ్చే జన్మ పెట్టుబడి అయ్యా. ఈ జన్మలో ఎంత కష్టపడతావు అది నీకు పెట్టుబడి అవుద్ది. మనం ఏం చేయకుండా తిని నిద్రపోతా టీవీలు చూస్తా ఉంటే దిక్కు లేని సావు. ఎవరు దిక్కు? యమదూతలే వచ్చి పీక్కొని పోవాలని శరీరంలో ఇరుక్కోపోయింది ఆత్మ. ఈ దీన్ని బయటకు లాగాలంటే పాశం వేసి లాగాలి. అదే నువ్వు నమశివాయ మంత్రం, నమో నారాయణ, రాజరాజేశ్వరి మంత్రం ఇవన్నీ చేస్తా ఉంటే ఎవడితో పనిలే, ఇచ్చా మరణం. నువ్వు ఎప్పుడు నాకు ఇది వద్దంటే అప్పుడు బయటికి ఆత్మ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరు వస్తారు? విష్ణు భటులు, శివ భటులు, దేవతా భటులు వచ్చి నిన్ను పూలు చల్లి విమానం మీద ఎక్కించుకుపోతారు. అది ఎవరికి కనపడదు. అంత గొప్ప గౌరవం మర్యాద. మనం ఇది ఇక్కడి నుంచే సంబంధాలు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి సంబంధాలు పెట్టుకోవాలి మనం అన్ని లోకాలు, త్రిలోకాలతో సంబంధం పెట్టుకుంటే మనకి ఆ విధమైన జీవితం మనం నడపాల. కష్టపడండి, చేయండి.